నేటి స్త్రీ స్టైల్లో హలో అమ్మాయిలు ఫేస్బుక్ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫస్ట్ హలో అమ్మాయిలు దేవి రెడ్డి గారు ద క్వీన్ ఆఫ్ ద షో అండ్ మై co-guest Rajita garu and the moderators of the community team and all the participants, a very good morning. ఫస్ట్ డౌట్ చాలా మందికి ఎక్కడికైనా వెళ్తే ఏమొస్తుందంటే ఏంటి కాస్ట్యూమ్ అలా ఉందనుకుంటున్నారు. శివదీక్షలో ఉన్నాం, కార్తీక మాసం కాబట్టి. సెకండ్ డౌట్ ఏంటి అంటే ఆడవాళ్ళు కూడా దీక్ష వేసుకోవచ్చా అని ఇంకో డౌట్. ఫస్ట్ శివదీక్ష వేసుకున్నది పార్వతీదేవి. సో ఆడవాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది 5వ సంవత్సరం నేను వేసుకోవడం. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు రాజమండ్రి దాటలేదు. ఇప్పుడు దయవల్ల ఇవాళ హైదరాబాద్ వరకు వచ్చాను, స్టేట్ దాటాను. అండ్ మా ప్రయాణం ఇంచుమించుగా సంవత్సరంన్నర అవుతుంది. నేను అడిగాను, నాకు దేవిరెడ్డి గారి ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలుసు, పాస్ట్ ఏం తెలీదు, ఎవరైనా ఒకసారి పాస్ట్ గురించి ఏదైనా చిన్న టెక్స్ట్ ఇవ్వండి తెలుసుకోవడానికి అని అడిగాను. అందుకు ఒక వారం ముందు ఫేస్బుక్ లైవ్ చూస్తే ఒక స్కూల్లో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. టీనేజర్స్ కి, ప్రీ టీన్స్ కి మెన్స్ట్రల్ హైజీన్ మీద సెషన్ తీసుకుంటున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. నేను అనుకున్నాను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, కమ్యూనిటీ రన్ చేస్తున్నారు, అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా చెప్పడమే కాకుండా యాక్టివ్ గా నేర్చుకుంటున్నారు, చాలా వరకు వొకాబులరీ అంతా అర్థం చేసుకోగలుగుతున్నారు, బాగా చదువుకున్న వ్యక్తి డే బై డే డెవలప్ అవుతున్నారు అని అనుకున్నాను. నిన్న చిన్న టెక్స్ట్ చదివాను ఆవిడ గురించి. బాల్య వివాహం, ఇది రికార్డ్ చేయకండి, బాల్య వివాహం అంట. ఎలా అండి? అప్పుడు నేను ఉంటుంటే బయటకు తీసుకొద్దాం. సారీ, ఆ టైంలో నేను లేదు. ఉన్నారా? అంటే పరిస్థితులు ఒక్కొక్కసారి మనకి పరీక్ష పెడుతూ ఉంటాయి అన్నమాట. ఎన్ని పరీక్షలు పెట్టినా జీవితంలో ఎదగాలని కోరుకుంటే మహిళని కానీ, ముఖ్యంగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్న మహిళని అయితే ఎవ్వరూ ఆపలేరు. ఏమి చదువుకోకుండా 10th క్లాస్ మాత్రమే కంప్లీట్ చేసి, అది కూడా పెళ్ళైన 5 సంవత్సరాలకి మళ్ళీ పిల్లోడితో కలిసి ఇంటర్మీడియట్ జాయిన్ అవడం ఏంటండి? ఒకవేళ ఎక్కడైనా మీ లైఫ్ లో ఆహా మూమెంట్స్ ఏంటంటే అడిగితే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మా అబ్బాయితో కలిసి కాలేజ్కి వెళ్ళాం. నాకు అది చదివాక కోరికొచ్చింది, మా జయరామ్ కూడా ఎక్కడైనా జాయిన్ అయితే నేను కూడా వెళ్తే ఎలా ఉంటుంది. డెఫినెట్ గా వాడు రానివ్వడు, డెఫినెట్ గా రానివ్వడు. మళ్ళీ వివిధ కారణాల వల్ల డిస్కంటిన్యూ చేసినా కూడా ఈరోజు తనకంటూ ఒక ముద్ర వేసుకుని నేటి స్త్రీ అన్న కమ్యూనిటీ ద్వారా మహిళల ఆరోగ్యం కోసం ఆవిడ చేస్తున్న కృషికి మనందరం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి. I request everybody to stand and give a very big round of applause. Great and follow the doctor. Thank you. నేను నిజాలు చెప్తున్నాను అనుకోను, మీ డైట్ లో భాగమే. నార్మల్ గా మన ఫోన్స్ కి బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ పడుతూ ఉంటాం. నార్మల్ గా హెల్త్ కమ్యూనిటీస్ రన్ చేసే వాళ్ళందరికీ కూడా మనం ఏమనుకుంటాము అంటే, ఈరోజు ఆంధ్ర తెలంగాణలో చాలా హెల్త్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మనం ఏమనుకుంటాము అంటే, మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి అక్కడికి వెళితే మనకి అక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక కోచ్ ద్వారా కస్టమైజ్డ్ సొల్యూషన్ వస్తుంది అని కూడా అక్కడికి వెళ్తూ ఉంటాం.
కానీ నేటి స్త్రీలకి కొంచెం డిఫరెంట్ గా ఏదో జరుగుతుంది అని అనిపించింది నాకు. నా అబ్జర్వేషన్ లో నాకు ఏమనిపించిందో చెప్తాను, కరెక్టో కాదో వాంగర్ చెప్పాలి తర్వాత. నార్మల్ గా మన ఫోన్ కి బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే కొద్దీ మనం రీఛార్జ్ చేస్తూ ఉంటాం. పవర్ బ్యాంకులు పెట్టుకుని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం, తల దగ్గరే ఫోన్ పెట్టుకుని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు కార్ బ్యాటరీ కానీ, ల్యాప్టాప్ బ్యాటరీ కానీ, ఫోన్ బ్యాటరీ కానీ డిశ్చార్జ్ అవుతుంటే రీఛార్జ్ చేయడం అనేది ఒక ప్రక్రియ. కానీ ఈ కమ్యూనిటీలో ఏం జరుగుతుంది అంటే మనిషి యొక్క బ్యాటరీ రీఛార్జ్ అవ్వట్లా, మనిషి యొక్క బ్యాటరీ కెపాసిటీ పెంచుతుంది. బ్యాటరీ కెపాసిటీ పెంచడం అంటే ఏంటి అంటే ఒక ఫోన్ లో ఒక బ్యాటరీ వేసినప్పుడు 6 గంటలు అది ఛార్జింగ్ వస్తుంది అంటే దాని కెపాసిటీ వేస్తే ఆ బ్యాటరీ యొక్క కెపాసిటీ పెంచగలిగితే 12 గంటలు ఛార్జింగ్ వస్తుంది. ఇంకొంచెం కెపాసిటీ పెంచితే 24 గంటలు ఛార్జింగ్ వస్తుంది. అలాంటి ఒక ఛార్జింగ్ కెపాసిటీ పెంచే అద్భుతమైన కమ్యూనిటీ నేటి స్త్రీ. నాకు అది అర్థం ఎందుకు అంటే కొద్ది లెక్స్ ఇంపార్టెంట్. ఈ డైట్ అయింది అనుకునే లోపు పోస్ట్ వస్తుంది అక్కడి నుంచి. సరే ఈరోజు చీట్ డే అన్నారనేటప్పటికి మండే వెయిట్ చెకింగ్ అంటే మళ్ళీ మండే చెకింగ్ అయ్యింది. సరే అనేటప్పటికి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. పంచభూతాల్ని ఆరోగ్యంలో కలుపుతున్న మహాసంకల్పంతో నడుపుతుంది నేటి. పంచభూతాన్ని ఎలా కలుపుతారు? ఒకరోజు పోస్ట్ చూశాను, సూర్యకిరణాలు డైరెక్ట్ గా మీద పడ్డాయి. డెఫినెట్ గా ఏంటి ఎంత గ్లోగా ఉన్నారనుకుంటే నేను ఫోటో చూసి డైరెక్ట్ ఎఫెక్ట్ ఆవిడ మీద పడి ఆవిడ మీద ఆ కిరణాలు పడుతుంటే డెఫినెట్ గా కమ్యూనిటీ ఉన్న వాళ్ళు అందరూ కూడా అలాంటి సూర్యకిరణాలు నా మీద కూడా పడితే నాకు ఆ విటమిన్ వస్తుంది అన్న మెసేజ్ ని ఒక చిన్న పోస్ట్ లో కూడా పెట్టొచ్చు. కానీ వాక్ ద టాక్ చేసేవాళ్ళు కమ్యూనిటీలో చాలా తక్కువ మంది ఉంటారు. ఏం చెప్తున్నామో అదే చేసి చూపించే కమ్యూనిటీ మోడరేటర్స్ కానీ ఓనర్స్ కానీ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది ప్రతిసారి కూడా చేతులు మట్టిలో పెట్టి, ఒకరోజు చూసాను గేదెల దగ్గర చేతులు భూమి ఫౌండేషన్ లో పెట్టి, చేతులు నీళ్లలో పెట్టి, చేతులు అగ్నిపైన పెట్టి, చేతులు సూర్యకిరణాలు ముఖం మీదకి వచ్చేలాగా పెట్టుకుని ఇన్ని రకాలుగా పంచభూతాలని ఆరోగ్యంలో కలుపుతూ డైట్ ని తయారు చేయడం అంటే అది ఆవిడ దేవుడు అలా చెయ్యాలని ఇక్కడ వరకు తీసుకొచ్చారేమో అంతే. లేకపోతే ఇన్ని కెమికలైజేషన్స్ జరిగిపోతున్నప్పుడు, ఆర్గానిక్ ఫుడ్ అని ఇంత వ్యాపారాలు జరిగిపోతున్నప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోకండి, ఇంట్లో నేను చెప్పిన వస్తువులతోనే తయారు చేసుకోండి అంత సింప్లెస్ట్ వెయిట్ లాస్ డైట్ ఇచ్చే కమ్యూనిటీ నాకు తెలిసి ఇంత ప్రకృతిని ఇన్వాల్వ్ చేసి ఆ కమ్యూనిటీ డైట్ అందరికీ అందేలా చేస్తున్న దేవిరెడ్డి గారిది కేవలం ఒక మిషన్ కాదు, ఇది ఒక పర్పస్ ఏమో అని మనందరం కూడా గుర్తించాలి. అదే కమ్యూనిటీ చాలా ఎదగాలి. ఎంత ఎదగాలి అంటే ఈరోజు నా సంకల్పం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి మహిళ కూడా ఒకళ్ళు నేటి స్త్రీ నుంచి ఉండాలి, కన్ఫర్మ్ గా ఉండాలి. ఎందుకు అంటే ఒక మహిళ వచ్చి అక్కడ ఇంట్లో ఉన్న వస్తువులను ఆవిడ వాడుకుని అక్కడున్న ప్రొడక్ట్స్ ద్వారా ఆవిడ హెల్త్ సరి చేసుకుంటే డెఫినెట్ గా ఫ్యామిలీ హెల్త్ అంతా కూడా బాగుంటుంది. ఈరోజు భారతదేశంలో చాలా మంది మధ్య తరగతి వాళ్ళు, అక్కడో ఇక్కడో అందరికి విలేజ్ నుంచి రూట్స్ ఉన్నాయి, అందరు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కొంచెం కొంచెంగా ఎదిగొచ్చిన వాళ్ళు. మనము ఈ జొమాటోలు స్విగ్గీలు కట్ చేయండి, జొమాటోలు స్విగ్గీలు అన్ని వచ్చి తర్వాత ఏం చేసాము, ఒక తల ఆదాయం 30,000-40,000 ఉంటుంటే అందులో 8,000-9,000 తెలియకుండా స్విగ్గీ జొమాటోలో ఖర్చు పెట్టేస్తున్నాం. అది వాళ్ళ వ్యాపారం, వాళ్ళ తప్పేం లేదు. మన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అని లీకేజ్ చూసుకోవట్లేదు మనం. నాకు ఇందులో 2 లక్ష్యాలు కనపడుతున్నాయి. ఒకటి, ఇంటి ఫుడ్ తింటే ఆరోగ్యం అనేది ఇంకా పెరుగుతుంది. 2, అనవసరంగా బయట ఖర్చులు తగ్గిస్తే ఇంటి ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఈ బయట ఫుడ్ తినకపోవడం వల్ల ఇంట్లో ఫుడ్ తింటే హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ రకంగా భారతదేశానికి కూడా
ఆర్థికంగా కూడా పైకి తీసుకెళ్లే అవసరం నేటి స్త్రీ కమ్యూనిటీ పైన కొత్త బాధ్యత. ఈ ఇంటెన్షన్ ఫ్రేమ్ చేసుకోగలిగితేనే కమ్యూనిటీ ఇంకా ఎదుగుతుంది అని నా అభిప్రాయం. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి 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 అన్న సంకల్పంతోనే ఆవిడ నన్ను కలిసారు. ఇప్పుడు ఇంకేం నేర్చుకుంటారు, కమ్యూనిటీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, ఫేస్బుక్ లో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకున్నప్పుడల్లా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఆవిడకి ఏం నేర్చుకోవాలని ఉందంటే ఈ రీచ్ ని 1000 మందికి వెళ్ళే రీచ్ ని 1,00,000 మందికి ఆవిడ తీసుకెళ్ళగలిగితే, కమ్యూనిటీ ఇంకా పెద్దదైతే, కమ్యూనిటీలో ఒకరికొకరికి సపోర్ట్ పెరిగితే ఆవిడ అనుకున్న లక్ష్యం ఇంకా ఎక్కువగా చేర్చొచ్చు అనే సంకల్పంతో ఆవిడ రోజు ఏదో నేర్చుకుంటూనే ఉంటారు. నేను ఏ కోర్స్ లాంచ్ చేసినా ఆవిడ ఉంటారు. ఫస్ట్ ఒక హెల్త్ ప్రాక్టీషనర్, హెల్త్ కోచ్, కౌన్సిలింగ్ స్కిల్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన అవసరం అసలు లేదు. నేను అడిగా మీకు ఎందుకు నేర్చుకోవాలని ఉంది అని. నా దగ్గరికి వచ్చే స్త్రీలు మొట్టమొదటిగా చెప్పే సమస్యల్లో ఆరోగ్యపరంగా ఒక కోణం చూస్తున్నప్పటికీ మానసికంగా నాకు ఇంకో కోణం కనబడుతుంది. ఆ విషయంలో కూడా నేను ఏమైనా సపోర్ట్ ఇవ్వగలనేమో అని కోర్సులు జాయిన్ అవుతున్నాను అని చెప్పారు. ఇక్కడ నేటి స్త్రీలో నా కాంపిటీషన్ ఏమో అని భయం వేసింది ఫస్ట్. ఎందుకు, మీ దగ్గరికి ఆల్రెడీ ఉమెన్ వచ్చేస్తున్నారు, వాళ్ళ ఫిజికల్ హెల్త్ గురించి మీరు డయాగ్నోస్ చేసేస్తున్నారు, ఇంకా మెంటల్ హెల్త్ కూడా మీరే చూసుకుని నేనేం చేయను ఇంకా అక్కడ ఫస్ట్ భయం వేసింది. తర్వాత ఎందుకు అనిపించింది, కాదు అని అనిపించింది. మూడో విషయంలో అనిపించింది, ఒక లేడీ అంటూ వస్తే హోలిస్టిక్ సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు అని అనిపించింది. అలాగే నేను అడిగా, మీ కమ్యూనిటీలో మేజర్ సమస్యలు ఏంటండి అని అడిగా. చెప్పండి. అడిగినప్పుడు మేడం ఏం చెప్పారు అంటే, పెద్ద పెద్దగా సమస్యలు ఏమి ఉండవు కానండి, డైట్ తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా వస్తారు, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని పోషకం చేస్తారు అని అన్నారు. ప్రొక్రాస్టినేషన్ అని చెప్పారు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు ప్రొక్రాస్టినేషన్ కోసం అని అన్నారు. అంటే ఎన్ఎల్పి టెక్నిక్స్ అందుకే నేర్చుకోవాలనుకుంటున్నారండి, కొంచెం ఛాలెంజెస్ అవి పెంచి వాళ్ళ మైండ్స్ ని యాక్టివ్ గా చేసుకుని, అలాగే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కొంచెం మార్చగలిగితే ముందు డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. నేను ఎన్ని చెప్పినప్పటికీ వాళ్ళు కన్సిస్టెన్సీ లేకపోతే ప్రోగ్రామ్ అనేది వాళ్ళ లైఫ్ లో ఇంక్లూడ్ అవ్వదు కదా అని చెప్పారు. అంటే ఒక కోచ్ దగ్గర ఎన్రోల్ అయ్యాక ఇన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండదు. మీరు ఫాలో అయితే ఎంత, ఫాలో అవ్వకపోతే ఎంత, మా డబ్బులు మాకు వచ్చాయి కదా. కానీ అది కాదు లక్ష్యం. మానసికంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని చెప్పి 2 కోణాల్లోనూ కూడా ఆవిడ చాలా కృషి చేస్తున్నారు. ఈ కమ్యూనిటీ మరింత పెరగాలి. మీరు తలుచుకుంటే పెరుగుతుంది. పెరుగుతుందా పెరగదా? అక్క చీర బాగుందని ఎక్కడికో ఫోన్ చేసి చెప్తాం కదా, అక్క 2 కేజీలు వెయిట్ తగ్గారని ఎందుకు చెప్పాం మనం? వదిన ఎగ్జిబిషన్కి వెళ్ళాను, అక్కడికన్నా ఇక్కడ రేటు తక్కువ అని చెప్తారు కదా, మరి అక్కడికన్నా ఇక్కడ డైట్ బాగుందని ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, స్వతహాగా ఆడవాళ్ళకుంటుందంట అది చిన్న స్వార్థం. నాకే, నా కోసమే, నా తర్వాతే, ఇలాంటి ఒక చిన్న స్వార్థం ఎక్కడో ఆడవాళ్ళలో వస్తుంది. ఎందుకు అంటే పిల్లల్ని నా 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 అనుకుని, మొగుడిని నా 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 అనుకుని, ఆ కుటుంబాన్ని నా 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 అనుకుని ఏదైనా నేర్చుకున్నా కూడా నా నా నాలో అలవాటు అయిపోతుంది అనమాట. కాబట్టి నేటి స్త్రీలో ఉన్న ప్రతి స్త్రీ కూడా వెళ్ళి ప్రోగ్రామ్ గురించి 4 చోట్ల చెప్పండి. మీ ఆరోగ్యం అంతకంత డబుల్ అవుతుంది. ఎందుకో తెలుసా? యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు రైజ్ హెల్త్ స్టాండర్డ్స్. ఎప్పుడైతే ₹1 దానం చేస్తే పుణ్యం ఎలా వస్తుందో, ఆరోగ్యం విషయంలో కూడా నలుగురు ఆరోగ్యం బాగుండాలనుకోవడం కూడా చాలా పుణ్యం వస్తుంది. స్ప్రెడ్ ద వర్డ్, ఎస్టాబ్లిష్ మోర్ స్ట్రాంగ్ కనెక్షన్స్ ఇన్ ద కమ్యూనిటీ. ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది 4-5 చోట్ల ట్రై చేసేకండి. ఒకళ్ళు నమ్మండి. ఫస్ట్ నమ్మిన డైట్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి. రిజల్ట్స్ రావడానికి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టైం పడుతుంది. ఆ పేషెన్స్ అండ్ ప్రెజర్వెన్స్ మీలో డెవలప్ అయితే అనుకున్న రిజల్ట్స్ వస్తాయి.
రిజల్ట్ వచ్చాక ఈగో లేకుండా చెప్పండి. 2 కేజీలు తగ్గానని చెప్తే ఈవిడ నా గురించి రివ్యూ వేసేసుకోండి. ఏం పోయింది, 2 కేజీలు తగ్గానని చెప్తే మంచిదేగా. మిమ్మల్ని చూసి ఇంకొకరికి స్ఫూర్తి వస్తుందిగా, ఆవిడ తగ్గారంటే నేను తగ్గుతానని చెప్పి. ఏమైనా రిజల్ట్స్ ఉంటే బయటికి చెప్పండి. కమ్యూనిటీలో యాక్టివ్గా ఉండండి. ప్రతి విషయం కూడా నలుగురితో షేర్ చేసుకోండి. ఇది కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కమ్యూనిటీలో భలే పోస్ట్ పెడతారు కదా, ఆ సొల్యూషన్ వచ్చాక కూడా నాకు ఈ సొల్యూషన్ వచ్చింది అని లిబరల్ గా పోస్ట్ పెట్టండి. అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ ఫ్యామిలీకి చేకూరేలా చేయండి. వాళ్ళ బాబు రాలేదు ఇవాళ, ఆ సార్ అక్కడ ఉన్నారు సార్, ఒక్కసారి అందరూ చూస్తారు సార్, పక్కన నుంచి ఒకసారి అందరూ చూస్తారు. We should really thank him. Thank you very much sir. ఎందుకు అంటే పల్లెటూరులో ఉంటే ఒక పెరిగే విధానం ఉంటుంది. అందులో మైండ్ లో చాలా మందికి చాలా లిమిటేషన్స్ వస్తాయి. ఫస్ట్ లో 1-2 చోట్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా కూడా కొంచెం ఓపిక పడితే సపోర్ట్ అలా వస్తుంది. ఆ సపోర్ట్ ఎంతో విలువైంది. ఎన్ని కోట్లు పెట్టుకున్నా మనం రాని సపోర్ట్ అది. కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి. అన్ని మీకు సహకరించే రోజు వస్తాయి. మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకునే రోజు వస్తుంది. మీరు ఇక్కడ కూర్చునే రోజులు వస్తాయి. మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ స్టడీ అయ్యే రోజు వస్తుంది. మీరు ఇంకా 10 మందిని మోటివేట్ చేసే రోజు వస్తుంది. అందరూ కూడా అదే లక్ష్యం వైపు అడుగులు వేయాలని, మీ ఆరోగ్యం, మీ వెయిట్ లాస్, మీరు ఫిజికల్ గా ఎంత ఫిట్ గా ఉండాలనుకుంటున్నారో, మీ ఎనర్జీ లెవెల్స్ ఎంత హైగా ఉండాలనుకుంటున్నారో అవన్నీ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.